ఎదుటి వ్యక్తికి ఉద్వేగం కలిగింది అంటే ఇంక వాడు మిమ్మల్ని మాట్లాడనివ్వడు. మీరు మాట్లాడాలనే కోరిక ఉన్నంతసేపు ఎదుటి వ్యక్తికి వేగంగా మాట్లాడేటట్టుగా ఉండేటువంటి మాట నువ్వు మాట్లాడొద్దు అన్నట్టు. అది సత్యంగా ఉండాలి, ప్రియంగా ఉండాలి, హితంగా ఉండాలి. ఈ విధంగా చేస్తే దానికి వాంగ్మయ తపస్సు. దీనివల్ల ఏమైంది? వీళ్ళందరూ భూత ప్రపంచమే కదా, పంచభూతాలే కదా. ఈ పంచభూతాలంతా మనకు వశమైపోతున్నారు. నేను మోస్తేనేమి, ఆత్మ మోస్తేమి, మొత్తం నాదే. ఇక్కడ కొంతవరకు పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు మీకు ఇదంతా అయిపోయిన తర్వాత నేను కొంత ఉపాసనా వ్యవహారంగా, లోక వ్యవహారంగా ఒక విషయం చెప్పాలి. నిన్న మాట్లాడుకున్నాము కొంత తెలియటం కోసం, ఉదయం కూడా కొంత మాట్లాడాను. యోగసికోపనిషత్తులో ఒక మాట చెప్పారు. ఏమిటి ఆ మాట అంటే, పరమాత్మ పదం నిత్యం తత్కథం జీవతాంగతం. భగవంతుడు జీవుడు ఇద్దరు ఒకటే అని చెప్తున్నారు కదా. భగవంతుడు జీవుడు ఎట్లయినాడు, జీవుడు ఎట్లా భగవంతుడు అవుతాడు అని అడుగుతాడండి యోగసికోపనిషత్తు. భగవంతుడు జీవుడైనాడు అంటే భగవంతుడు జీవుడు ఎట్లయిపోయినాడండి అంటే ఏం చేశాడంటే, భగవంతుడు స్వరూపంతోనే మిగిలి స్వరూప భిన్నంగా లేనివాడు భగవంతుడు. ఇప్పుడు స్వరూప భిన్నమైంది అంటే అజ్ఞానం అంటే మీకు చెప్తున్నాను, ముందర అజ్ఞానం అని చెప్పాలి. స్వరూప భిన్నమైంది అజ్ఞానము, స్వరూపము జ్ఞానము అన్నాడు. అంటే ఇప్పుడు మీకు ఇక్కడ మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు దీని మీద ప్రస్తావన చేస్తాను. యోగశాస్త్రంలో సదాశివ మండలం అనే ఒక మండలం ఉంటుంది. సదాశివ మండలము అని అంటే అస్థి నాస్తి అని రెండు విభజనలు లేకుండా ఉన్నటువంటి లోకానికి సదాశివ మండలం అని. అస్థి నాస్తి అని రెండు ఉండవు. అస్థి అనే ఉంటుందంటే అఖండం. అక్కడ చెప్పడానికి ఇది లేదు అది ఉంది అని చెప్పడానికి లేదు. అక్కడ ఎక్కడైతే ఉంది అని చెప్పటానికి అవకాశం ఉందో, లేదని చెప్పటానికి అవకాశం లేదో అది సదాశివ మండలం అని యోగశాస్త్రం. అది ముందర గుర్తుపెట్టుకోండి. అసలు అది ఒక డెఫినేషన్. సదాశివ మండలానికి మనం వెళ్ళాలి, అది మళ్ళీ చూద్దాము. సదాశివ మండలానికి ఎట్లా వెళ్తాము అంటే అక్కడైతే అన్నీ ఉన్నాయో, ఏమీ లేకుండా లేదో. అంటే అస్థి అంటే ఉంది అన్నాడు, నా అస్థి అంటే నా అనేది ఉంది అనే తీసుకోవాలన్నాడు. చంద్రశేఖర అస్థి అంటే ఈ చంద్రశేఖర అనేది నాకు ప్రతిక్షేపిస్తే నా అస్థి అన్నట్టుగా. ఇది మళ్ళీ అది సదాశివ మండలానికి వెళ్ళేటువంటిది. ఇప్పుడు జీవుడు ఎట్టయినాడు అన్నాడు కదండి. మెల్లగా ఒక్కొక్క సంసారాన్ని పట్టు. ఇంతకుముందు మీకు చెప్పాను కదా, మీ కాళ్ళు ఎట్టొచ్చిందో మీకు తెలియదండి. ఒకటోటిగా పోతూ ఉంది చూడండి, చూస్తూ ఉన్నారు కదా. జీవుడు ఎట్లా అందుడైపోతున్నాడో చూడండి, చూస్తూ ఉన్నారు. ఉన్నట్టుండి దూరంగా కనిపించటం లేదండి అన్నాడు. ఒక అంశం పోయింది. ఇదే కళ్ళు ఉంది, దూరంగా ఉండేది కనిపించడం లేదండి అన్నాడు. రెండోది, దగ్గరగా ఉండేది కూడా కనిపించడం తగ్గిందండి. మూడోది ఏమి, రంగులు కనపడటం లేదండి అన్నాడు. ఈ విధంగా ఈ కంటికే ఒక్కొక్క శక్తి ఒకటొకటొకటొకటొకటొకటిగా తగ్గిపోతూ ఉంటుంది. అంటే మీకు జీవనం ఎట్లయితే వదిలిపోతూ ఉందో, శక్తి ఎట్లా కలిసిందో ఒకటొకటొకటిగా శక్తులు వచ్చాయి, ఒకటొకటొకటిగా పోతుంది. పిల్లవాడు ఎట్లా చేసినాడు, నడవలేకుండా ఉన్నాడు, నడుస్తూ ఉన్నాడండి, పట్టుకొని నడుస్తున్నాడండి, ఏమీ లేకుండా నడుస్తున్నాడండి, పరిగెడుతున్నాడండి, ఎగిరి గంతేస్తున్నాడండి, ఏమైనా చేస్తున్నారండి, తేలుతున్నారండి అనే దశ నుంచి ఉన్నట్టుండి మూడు కాడు పట్టుకుంటారు. అంగం గళితం ఫలితం ముండం దశన విహీరం జాతం దుండం వృద్ధో యాది గృహీత్వా దండం తదపిన ముంజతి ఆశాపిండం అన్నట్టుగా శంకర భగవత్పాదాలు చెప్పినట్టుగా నడుస్తూ ఉన్నవాడు ఉన్నట్టుండి నడుము వంగిపోయింది, వంగి నడుస్తున్నాడు, పట్టుకొని నడుస్తున్నాడు, కర్ర పట్టుకొని నడిచాడు, నడవలేకుండా అయిపోయాడు. అంటే ఎట్లయితే నడవటం అనే శక్తి వచ్చిందో అట్లే నడవటం అనే శక్తి వెళ్ళిపోతుంది. మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఒరే నేను నిన్నటి వరకు పట్టుకోకుండా నడుస్తూ ఉండేవాని ఇప్పుడు పట్టుకొని నడుస్తున్నానంటే డాక్టర్ సలహా ఇవ్వాల్సిన పని లేదు. దానికి మీరే శక్తులు పోతున్నాయి చూడండి. పట్టుకోకుండా నడిచేవాళ్ళు పట్టుకొని నడుస్తున్నారు,
అంటే ఒక్కొక్క అంశగా శక్తి వచ్చింది, ఒక్కొక్క అంశగా శక్తి పోయింది. మీరు ఈ అంశాలన్నింటినీ ఒకటిగా పట్టుకుని ప్రతి అంశను ప్రతిరోజు కాపాడటానికి ప్రతి అంశతో ప్రతిరోజు కొంతసేపు వ్యవహారం చేస్తే అది నష్టం కాదు అని శాస్త్రం చెప్తుంది. దేనితో ఎంతసేపు గడపాలి? ఇప్పుడు ప్రతి ఒక్క ఇంట్లో 10 మంది ఉన్నారు, మనం ఎవరితో ఎంతసేపు గడపాలో మనకు తెలియాలి. అది తెలియకపోతే ఏమవుతుంది? వాడి సంబంధం చెడిపోతుంది. సంబంధం చెడిపోతే ఆ శక్తి మనకు ఉంటుంది. అంతే కదా, కేడతో మనకు ఉండే సంబంధం అండి. ఇది పదార్థం ప్రతిరోజు పెడుతూ ఉంటే ఇది పోషింపబడవలసింది కదా. ఈ ప్రపంచంలో ఇప్పుడున్న శాస్త్రాలు ఏంటంటే పరిశీలన శాస్త్రాలండి. అవి సత్యశాస్త్రాలు కావు. అట్లా ఉంటుంది కాబట్టి అట్లా ఉంటుంది అని చెప్పేవే కానీ అట్లే ఉంటుంది అని చెప్పే శాస్త్రాలు కావు. కొన్ని రోజులు గమనించి అయ్యా 50 సంవత్సరాలు వస్తే నడవాల్సిందే చెప్తే డాక్టర్ చెప్తుంది, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ అండి, మనం ఏం చేయలేమండి. ఇది చెప్పడానికండి వైద్యుడు మనకి. అండర్స్టాండ్? యూ హ్యావ్ టు యాక్సెప్ట్, మనం ఏం చేయలేము సార్. అంటే ఇది చికిత్స ఏముంది అక్కడ? ఏమీ లేవు. వాళ్ళు జీవించడం కోసం ఒక వృత్తి, సన్యాసులు ఒక వృత్తి, డాక్టర్లు ఒక వృత్తి, అట్లా ఒక వృత్తి బయలుదేరిందంటే ఇంకేమి ఎవరు ఏం చేయటం లేదు. ఏ వృత్తి ఏమీ చేయటం లేదు. కానీ మనం ఏం చేసాము? ఒక స్థాయి వరకు కాపాడినాం జరుగుతున్నందుకు జరిపినాం, జరపలేదు అంటున్నా కూర్చోవాలి, పడుకోండి, దిగులు పడిపోకండి, ప్రశాంతంగా ఉండండి అని చెప్పాల్సిందే కదా. అంటే ఎందుకు ఇది చెప్తున్నాను మీకు అని అంటే, ఆ విధంగా అంతరించిపోయేటప్పుడు ఎవడైతే ఆత్మబలాన్ని విడిచిపెట్టేసి ఆ అంశాన్ని వదిలిపెట్టేస్తాడో వాడు వృద్ధులేదు. అది అంతరించిపోయేటప్పుడు వాటిని ఆత్మబలంతో సంయమ శక్తితో పట్టుకోవాలి. మనకు పోతున్నాయి కదా అని చెప్పి మనం ఆత్మబలాన్ని వదిలిపెట్టేసి పోతూ ఉందా, ఇవి ఏం చేసేది పోతూ ఉంది, ఏం చేసేది పోతూ ఉంది అని అనుకుంటూ ఉంటే అవి మీతో ఉండవు. ఎట్లా పోతుంది కదా, సంసర్గ బలంతో వాటిని పట్టుకోండి. ఎట్లా పోతుంది నేను చెప్తున్నాను కదా. ఇప్పుడు మనకు భారతంలో పోయేటప్పుడు నిష్ఠాబలం, దీక్షాబలం, కర్తృత్వ బలం, యోగ బలం, ఇవన్నీ బలాలు. నేను వెళ్తాను కాబట్టి వెళ్ళగలను, నేను చేస్తాను కాబట్టి చేయగలిగే బలాలు. ఆ బలం పట్టుకుని పోవాలంటే ఇంక మనం ఏ రకంగా మనకు అవకాశం ఉండదు. మీకు పాయింట్ అర్థం? ఇప్పుడు మీరు అయిపోయింది స్వామి అయిపోయిందంటే లేదు. నియమం పెట్టుకుంటే నియమం ప్రకారం అనుసరించండి. ఎవరో నిర్బంధించాలి కాబట్టి నేను మిమ్మల్ని నిర్బంధిస్తున్నాను. నిర్బంధించకపోతే మీకు నియమము అంటదు. గట్టిగా పట్టి కట్టేటువంటి బంధ సూత్రం ఒకటి ఉండాలి. ఆ సూత్రంతో కట్టి పెడితే కానీ మీరు ఉండలేరు. ఎందుకంటే మీరు నియమాన్ని విధించుకోలేకపోతున్నారు. ఎవరో అడిగారు, ఇప్పుడు అడిగారు, ఏం స్వామి నిర్బంధం, మాకు ఎందుకు డిటర్మినేషన్ రావడం లేదు అని అంటే, ఉదయం 5 గంటలకు లేస్తారంటే ఒక లేయి నువ్వు ఇది తినొద్దు, వాడికి తెలుసండి, అందరికీ సత్యం తెలుసు. ఇక్కడ మీరు ఏదో గురువుని జ్ఞానం చెప్పేవాడు అనుకోబాకండి. మీకు అందరికీ వచ్చండి. మీకు తెలియని విషయాలు లోకంలో గురువుని చెప్పటం ఏమీ లేదండి. మిమ్మల్ని గట్టిగా పట్టుకొని గుర్తుపెట్టుకొని పీడించి ఆ పనిలో నియమించేదే వాళ్ళు చేసే పని. అంతే కదా. మందులు వేసుకోవడం లేదంటే భార్య పక్క నుండి మీరు మందులు వేసుకోండి అని చెప్తూ ఉంటే అదే కదా ప్రీతి. ఇది చెయ్యొద్దండి అంటే అదే కదా ప్రీతి. కాబట్టి మనల్ని నిర్బంధించగలిగే, అంటే ఉదయం ఇంతకుముందే చెప్పారండి, ఒక వ్యక్తి యొక్క జీవితంలో భగవంతుడి గురించి చెప్తున్నాను. 4 అంశాలు ఉంటాయండి. పాశ్చాత్యులు ప్రయోగం చేశారు. వాళ్ళు చేసిన ప్రయోగంలో వ్యక్తిని 4గా విభజించారు. అంటే మొట్టమొదటి నేనే ఉన్నాను, ఈ నేను 2 అన్నాడు. 2 ఏంటి? మీరు చాలాసార్లు చెప్పారు, నోన్ అండ్ అన్నోన్. అంటే తెలిసింది తెలియంది అన్నాడు. తెలిసిన దాన్ని మళ్ళీ 2 ముక్కలు చేశాడు. నాకు తెలిసింది అందరికీ తెలిసింది. తెలియని దాన్ని మళ్ళీ 2 ముక్కలు చేశాడు. నాకు తెలియంది అందరికీ తెలియంది అన్నాడు. అంటే తెలిసి ఒక పదార్థం 4 ముక్కలైంది. నాకు తెలియంది దాని పేరు ఏమన్నాడు? అంధస్వరూపం, వైయక్తికం. వైయక్తికం అంటే ఏంటంటే నా జీవితంలో నాకు మాత్రమే తెలుసు, ఇంకెవరికి నా గురించి నాకు తెలియదు, వేరే వాళ్ళకి తెలియదు. దీన్ని ఇంగ్లీష్లో వాళ్ళు పెట్టిన పేరు ప్రైవేట్ సెల్ఫ్ అన్నారు. అందరికీ తెలుసు అన్నారు అనుకోండి, దాన్ని పబ్లిక్ సెల్ఫ్ అన్నారు.
దాంట్లో కూడా అందరికీ తెలుసునే కాక మళ్ళీ రెండు భాగాలు. నాకు తెలుసు, వాడికి తెలుసు. నాకు తెలియంది వాడికి తెలుసు. నేను ఓపెన్ సెల్ఫ్. ఇది ఎక్కువ వద్దురండి. ఒకటి ప్రైవేట్ సెల్ఫ్, రెండోది పబ్లిక్ సెల్ఫ్. తెలియంది ఉన్నారు చూసారా, బ్లైండ్ సెల్ఫ్ ఉంటాడు. అందరికీ తెలియందని డార్క్ సెల్ఫ్ ఉంటాడు. మన ధర్మంలో గాడ్ అంటే డార్క్ సెల్ఫ్. ఎవరికీ తెలియదు కానీ ప్రపంచంలో అది ఉందంటే దాని గాడ్ అంటాడు. బ్లైండ్ సెల్ఫ్ అంటే మన గురించి మనకు తెలియదు, ఎదుటి వ్యక్తికి తెలుసు అన్నాడు. దాన్ని బ్లైండ్ సెల్ఫ్ అంటారు. ఈ సెల్ఫ్లు ఎందుకు తెలియాలి మీకు అంటే మనందరం ఆత్మని అన్వేషిస్తున్నాం. ఆత్మని వెతికేటప్పుడు ఒక పద్ధతిగా వెతకలేదు అనుకోండి. ఇక్కడ ఏదో ఇప్పుడు మనం స్నానం చేస్తుంటే ఎవరిదో మెట్టి నీడలో పడిపోయిందండి. నీడలో పడిపోతే ఎక్కడ వెతకాలి? 20 అడుగుల స్థలంలో ఎట్లా వెతకాలి? వెతికిన చోటు మళ్ళీ వెతకపోవడం. ఆ విధంగా వెతుకుతూ వెళితేనే మనకు అది కనిపించడం దుర్లభం. 20 అడుగుల స్థలంలోనే ఎంతసేపు పోలినా కనపడదు. సరే, దాన్ని వెతక వెతికిన చోటు ఎట్లా వెతకాలి? అయ్యా ఉన్న స్థలం ఎంత ఉంది, ఈ స్థలానికి నేను ఇక్కడికి వెళ్తాను, మళ్ళీ దీన్ని చూడను అని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? దాన్ని గుర్తుకు పెట్టుకోవాలి కదా. అంటే నేను చూసింది, నేను చూడండి, నేను చూసింది, నేను చూడండి అని ప్రపంచాన్ని విభజన చేసుకుంటూ లోకాన్నంతా ఒక్కసారి తాకి అన్నీ తాగేసి వచ్చిన వాడు ముక్తులు అవుతాడు. ఇక్కడ ఇది లేదు అని చెప్పగలడు. వెతకటంలో గుర్తుంటే కదా. వెతకటం అంటే ఇప్పుడు నేను పిన్ను వేసేసాను, అక్కడి నుంచి ఎక్కడికి వెతికాడు, మళ్ళీ ఇట్టా చూస్తున్నాడు, మళ్ళీ ఇట్టా చూసిందే చూస్తున్నాడు, చూడటం లేదు. వెతకటంలో గుర్తు ఏమిటంటే దేన్ని వెతుకుతున్నారో మళ్ళీ దాన్ని వెతకూడదండి. వెతికిన చోట చూసింది చూడకూడదు, విన్నది వినకూడదు. ఎందుకని? సమయం అయిపోతా ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామండి? ఎందుకు మనం ముక్తులు కావటం లేదు? ఉన్నవి 6 రుచులు, ఉన్నవి 3 రంగులు, కర్మలు 2. వీటిని పెట్టుకొని మనం చాలా పనులు చేసినట్టు గ్రహించుకుంటాం. 3 రంగులు అంటే ఎరుపు, నీలం, పచ్చ. ఈ 3 రంగులనే కలిపి వేల రంగులుగా మేము గుర్తించాం. మన కంటిలో 3 రంగులనే గుర్తించే శక్తి ఉంది అంతే. ఈ 3 రంగుల్ని వేరువేరుగా కలపటం వల్ల చాలా వర్ణాలు పుట్టాయి. ఏమంటే ఉన్నది ఒక నోరే కానీ ఉత్పత్తి చేయడానికి 56 వర్ణాలు పుట్టించారు. శబ్దానికి 56 వర్ణాలు. అంటే మనకు చైనా వాడికి 364 వర్ణాలు, 62 వర్ణాలు చైనా వాడికి. ఇంగ్లీష్ వాడికి 26 వర్ణాలే తెలుసు కానీ అన్ని శబ్దాలు వాడు గుర్తించాడు. ఇప్పుడు అంటే మన జీవితం అంతా ఏంటి? ఉచ్చరించడానికి మన భాషలో 56 వర్ణాలు ఉన్నాయి, చూడటానికి 3 రంగులు ఉన్నాయి, ఆకారాల్లో రేఖ, తలము, బిందువు, శీర్షం అంతే ఉండేది. మిగిలినవన్నీ వీటిని కల్పిస్తే వచ్చేస్తాయి. ఒకటి బిందువుగా ఉండాలి, లేకపోతే రేఖగా ఉండాలి, లేకపోతే తలంగా ఉండాలి. రేఖ, బిందువు, తలము అనేటువంటి 3 పదార్థాల చేత లోకము 56 వర్ణ ఉద్భవ స్థానాల్లో ఏమిటి? నవపంచ. ప్రదోషకాలే నటరాజరాజ ననాదగత్కాం నవపంచవార్ అంటే 9 హాస్యములు, పంచ ప్రయత్నములు. శబ్ద ఉత్పత్తి స్థానాలు ఏమిటి? 9 హాస్యోత్పత్తి స్థానాలు, పంచ ప్రయత్నములు. మొత్తం 9 × 5 = 45 అంతే వర్ణాలు. మిగిలినవన్నీ సంయుక్తాక్షరాలు. క్ష, జ్ఞ ఇవన్నీ సంయుక్త వర్ణాలు. కేవలం 45 వాస్తవమైన వర్ణాలు. ఎందుకు ఇది చెప్తున్నాను మీకు అంటే మనం నోటితో ఎన్ని ఉచ్చరించినా ఈ యొక్క మహేశ్వర సూత్రంలో ఉన్నటువంటి 14 అక్షరాలు వర్ణ సమామాయాత్మకమైనటువంటి వర్ణాలనే ఉచ్చరించాలి జీవితం అంతా. జీవితమంతా ఈ 3 వర్ణాలనే చూడాలి. జీవితమంతా ఈ వర్ణాలతో మనం ఉచ్చరించలేకుండా ఉన్న వర్ణాలను వినాలి. చూసారండి? స్పర్శ. స్పర్శ ఏంటి? ఉష్టము అంటే ఇక్కడ చూడాలి. అంటే ఇక్కడ చెప్పేటప్పుడు అంటే ఇవన్నీ మీకు తెలుసు. శీతలము, ఉష్టము, కరుపు, మృదువు ఈ రకంగా ఉన్నటువంటి
స్పర్శలను పొందాలి. ఇదే కదా మొత్తం సంసారం. ఇప్పుడు మనం సుఖంగా ఎట్లా కల్పించుకున్నామంటే ఇది ఉండి అది ఉంటే బాగుంటుంది, అది ఉండి ఇది ఉండి కొంచెం ఉప్పు వేసుకొని పులుపుగా ఉంటే బాగుంటుంది, ఇవే కదా మనం చూసాము. ఇంకొంచెం పక్కన పెడితే త్రివికరణము, పంచీకరణము, త్రిత్వము, త్రైత వేదాంతము చదువుతున్నారు కదా. త్రైత అనేది చాందోద్యోగంలో ఉపయోగించబడిన పదం. త్రైత వేదాంతము అని త్రైత గీతను చదవండి అని చెప్తున్నారు కదా. అంటే క్రైస్తవులు వాడుతున్నారు అది. కానీ త్రైత అనే మాట త్రివికరణం చేస్తే త్రైత్వం వస్తుంది. ప్రపంచంలో మూడే ఉన్నాయి, ఈ మూడితోనే ప్రపంచం తయారయ్యింది అని చెప్పి దానికి త్రివికరణం అని పేరు. త్రివికరణాన్ని చాందోగ్యోపనిషత్తు. పంచీకరణం అంటే ప్రపంచంలో 5 ఉన్నాయి, ఈ 5తోనే ప్రపంచం తయారైంది అంటే దాని పంచీకరణ కథము అంటారు. అది ఎందుకు ఇక్కడ చెప్పాలంటే ఈ 5 ప్రపంచాన్ని ఎట్లా సృష్టించింది అని మనకు తెలిస్తే, ఈ 5ంటితో ఈ శరీరం ఎట్లా తయారైంది మనకు తెలిస్తే, వాటి నుంచి మనం వేరైపోయి మనం ఒంటరిగా ఎట్లా ఉండొచ్చు తెలుసుకో. దాన్ని పంచకోశాత్మక వివేకం అని శంకర భగవత్పాదులు పంచీకరణ కథమని చేత కోశాత్మక జ్ఞానం చేత చెప్పారు. అంటే వేరు చేయాలి కదా. ఇప్పుడు డాక్టర్కి క్యాన్సర్ వచ్చింది అని అంటే ఎక్కడ పోయారండి క్యాన్సర్ కణాలని అంటే ఇది క్యాన్సర్ కణము, ఇది మంచి కణం తెలిస్తే కదా పోస్తాడు. కోశాత్మక వివేకం వచ్చినప్పుడు పంచకోశాలు మీకు తెలుసు, దాని గురించి నేను ప్రస్తావించిన నా అభిప్రాయం కాదు. ఎత్త జీవుడు పరమాత్ముడైనాడని చెప్పడం కోసం ఇవన్నీ మీరు చెప్తున్నాను. అంటే ఇక్కడ చూడండి, మన శరీరంలో ఒక భూత పదార్థాన్ని తీసుకున్నాం. ఇదేం తీసుకుంటారు మీకు సులభంగా అర్థం కావడానికి? ఆపస్సు. ఏమండి, ఇప్పుడు మనం నీళ్ళని ఎట్ట తీసుకుంటున్నామండి? కంట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయండి, శరీరం నుంచి చెమట వస్తుందండి, మూత్రం నుంచి మూత్రం వస్తుందండి, మూత్రం నుంచి వీర్యం వస్తుందండి, మలంలో నుంచి ఆపస్సు వస్తుందండి, ఉమ్మిలో నుంచి ఆపస్సు వస్తుందండి, శ్వాస నుంచి ఆపస్సు వస్తుందండి. వీటన్నిటిలో కూడా ఆపస్సు ఉంది కదా. అంటే మీకు లోపలికి ఆపస్సు వెళ్ళే విధానాలన్నీ, బయటకు వచ్చే ఆపస్సులన్నీ. సందర్భం వచ్చింది కాబట్టి పంచమాగ్రౌ ఆహుత ఆపహ పురుషవచసో భవతి. సృష్టి చేయాలనుకోండి, పంచమాగ్నియందు ఆహుతి చేయబడినటువంటి ఆపస్సు పురుష శబ్దంతో పిలువబడుతుంది అని వేరే. పంచమాగ్ని అంటే ఏంటి? సృష్టి జరిగే విధంగా ఇప్పుడు పురుషుడు సృష్టింపబడ్డాడు. ఎట్లా సృష్టింపబడ్డాడు? పంచమాగ్నౌ అంటే మన శరీరంలో అన్ని నీళ్ళే, ఉన్ని నోట్లో నుంచి వచ్చింది. అదే జననావయం గురించి వస్తే అది వీర్యం, అదే కంటి నుంచి వస్తే కన్నీరు, శరీరం చెమట నుంచి వస్తే చెమట. ఆపస్సే, మన శరీరంలో నీళ్ళే. ఆ నీళ్లు ఒక్కొక్క అవయవం నుంచి వస్తే దానికి ఒక్కొక్క పేరు పెట్టారు. ప్రాణం అండి, కంఠంలో ఉంటే ఉదాహరణని, ఉదాహరణ కంఠదేశ జ్ఞాన సర్వశరీరగా. పేగుల్లో ఉంటే అపానమని. ఏమండి, దానికి పోయి ఉంటే ప్రాణమని మీకు తెలుసు. అంటే ప్రాణాలు 5 ఎట్లు వచ్చాయో నేను ఆపస్సులో ఉన్నటువంటి చెప్తున్నాను. పంచమాగ్నో ఆహుత ఆపహ పురుషవచసో భవతి. పంచమాగ్ని ఎక్కడ? ఇప్పుడు అగ్ని, ఇప్పుడు ప్రాణాలు చెప్పాను కదా, ఇక్కడుంటే ప్రాణము, ఇక్కడుంటే అపానం అని చెప్పినట్లు పంచమాగ్ని ఎక్కడ ఉంటుంది అని అడిగి, స్త్రీలకు ఉపస్థ ఎందు ఉంటుంది అన్నాడు పంచమాగ్ని. అంటే ఆ అగ్నిలో పురుషాగ్నితో కూడుకున్నటువంటి ఆపస్సు సృష్టింపబడితే తయారయ్యింది. అంటే ఇప్పుడు నేను పంచమాగ్ని అంటే ఇంకొకటి ఏమిటి అని అడిగి, పంచీకరణ కదంబంలో అగ్నిని 5 భాగాలు చేశారు. ఇప్పుడు మీకు అగ్ని గురించి కూడా చెప్పాలి. శరీరంలో ఉష్ణం ఉంది, చెమటలో వేడిగా ఉంది కదా, చేతితో పట్టుకుంటే వేడిగా ఉంది కదా, ఇక్కడ ఒక అగ్ని ఉందండి. అదే రకంగా నాలుక ఎండిపోతూ దాహం కలుగుతుంది, అక్కడ ఒక అగ్ని ఉందండి. అదే రకంగా ఉదరంలో జఠరాగ్ని ఉందండి, దానికన్నా కింద వైశ్వానరాగ్ని ఉందండి, తర్వాత ఉపస్థలో ఒక అగ్ని ఉంది. అది పంచమాగ్ని. అంటే భూతములు విభజింపబడినప్పుడు వాస్తవంగా అన్ని భూతాలు వాటి వాటి తత్వంతో ఉంటే వాటిని తన్మాత్రలని అన్నారండి. బాగా గుర్తుపెట్టుకోండి.
వాటి తత్వాలే ఉన్నాయి అంతే, ఇంకేది లేదు. నీళ్లు నీళ్లే, ఉప్పు ఎట్టుందంటే ఎట్టుందండి అంతే. అది పంచీకరణం అయిపోతే ఏమైంది, తన్మాత్రలు పంచీకరణం చెందితే దానికి వచ్చిన పేరు మహాభూతములు అని పేరు. తన్మాత్రలు పంచీకరణ చెంది ఇవి మహాభూతములుగా మారినాయి. మహాభూతమని దేన్ని చెప్పినారో ఆ మహాభూతములు తన్మాత్రల చేత వేరువేరుగా గ్రహించబడతాయి. ఇప్పుడు ప్రకాశం కంటిలో ఒక అగ్ని ఉందండి, అది దేంట్లో ఉన్నటువంటి అగ్నిని గ్రహిస్తుంది? ఇప్పుడు మీరు మహాభూతాల్లో అగ్నిని గ్రహించాలి కదా. మహాభూతాల్లో అగ్ని ఉంది, వాయువులో చేరిన అగ్ని, జలంలో చేరిన అగ్ని, పృథ్వీలో చేరిన అగ్ని, అగ్ని యొక్క అంశ. వాయువులో అగ్ని ఉంది, జలంలో అగ్ని ఉంది, ఆకాశంలో అగ్ని ఉంది. అగ్ని యొక్క అంశం తీసుకుంటే పంచమాగ్ని అంటే ఏంటి? ఆకాశము, వాయువు, అగ్ని, ఆపహ, పృథివీ. పృథ్వీలో చేరినటువంటి అగ్ని పంచమాగ్ని. ఇప్పుడు అదే స్పర్శ అంటే ఇప్పుడు మీకు ఎట్లయింది, అగ్నుల్ని మనం తీసుకుని దీన్ని కలిపి చపాతీలో నీళ్లు కలిపి మళ్ళీ వేడి చేసి దాన్ని వ్యాధులు చేసి గోధుమ ఎట్ట కలుపుతున్నాం చూడండి. భూతాలను మనం పిండిని తెచ్చాం, బాగా మెత్తగా కొట్టాం, ఏమండి దానిలో నీళ్లు కలిపాం, మళ్ళీ దాన్ని ఉండలు చేసాం, మళ్ళీ దాన్ని అగ్నితో శోధించాం, మళ్ళీ దాన్ని తొక్కలో కలిపాం, మళ్ళీ రసం చేసాం. చూసారా, ఒకే భూత పదార్థాన్ని ఎన్ని రకాలుగా కలిపి అన్నీ కలిసి ఉన్నా కూడా, అంటే ఇప్పుడు జాగ్రత్త అండి, నీళ్ళలో కలిసిన అగ్నిని తీసుకునే శక్తి ఒకదానికే ఉంది మన దగ్గర, అగ్నిలో కలిసిన నీళ్ళను తీసుకునే శక్తి ఒకదానికే ఉంది. ఇది పంచీకరణ కదమ్మ. అంటే భూతముల్ని ఈ రకంగా ఒకటి కలిపాడు. ఆ భూతాల్లో ఉన్నటువంటి భూతతత్వాన్ని నేను తీసుకుంటాను అనేవాడు ఒకడు. ఇప్పుడు సూర్యాగ్నిలో ఉన్నటువంటి అన్న పదార్థాన్ని తీసుకునే శక్తి వృక్షాలకు ఉంది, మనకు లేదు. అగ్నిలో ఉన్నటువంటి పృథ్వీతత్వాన్ని మనం గ్రహించలేము. అగ్నిలో ఉన్నటువంటి పృథ్వీతత్వాన్ని గ్రహించగలిగిన వాడు స్వయం పోషకులుగా మారిపోయారు. అగ్నిలో కలిసిపోయిందండి. అంటే ఇప్పుడు మాటల్లో ఉండే అర్థాన్ని మీరు పట్టుకోగలరు, మనస్సులో అనుకున్న అర్థాన్ని పట్టుకోగలరా? అవ్యక్తం కదా మనస్సు. ఇప్పుడు మాటతో చెప్తేనే అర్థం పట్టుకోవడం కష్టమండి మనకు. అంటే మనకున్న శక్తి అంటే ఏమన్నా మాటల్లో మాట్లాడుతూ ఉంటే వాడి మనస్సుని మన శబ్దాలతో పట్టుకోగలుగుతున్నాం. అంతేగాని మనం నేరుగా మనస్సు అనుకుని తెలుసుకోగలుగుతున్నామా? లేదు. అంటే మనస్సు ఏమిటండి? మనస్సు వాయువు కదా. వాయువుతో కలిసిన అర్థాన్ని మీరు పట్టుకోలేరు. దేంతో కలిసిన అర్థాన్ని పట్టుకుంటున్నారు? ఆకాశంతో కలిసినటువంటి అర్థాంశాన్ని మీరు పట్టుకుంటారు. నీకు అర్థమైందని చెప్తుండే భూతకర్మం ఎట్లా జరుగుతుంది? ఆకాశంలో అంటే శబ్దరూపంగా వికారం చెందినటువంటి మనస్సునే మీరు పట్టుకోగలుగుతున్నారు. శబ్దాకృతిని చెందినటువంటి మనస్సుని, వాయువుని మీరు పట్టుకోలేరు. అంటే మన శరీరంలో వేరు చేసేటువంటి కొన్ని యంత్రాలు ఉన్నాయి. భూతకర్మాన్ని వేరు చేసి తన్మాత్రలుగా మార్చేవి, తన్మాత్రాలను పంచీకరణం చేసి భూత పదార్థాలుగా మార్చేవి. 2 వ్యవహారాలు మన శరీరంలో జరుగుతుండడానికి. ఆవాహనం నజానామి విసర్జనం. శాస్త్రంలో చెప్పేటప్పుడు ఆవాహనం చేయటము నాకు తెలియదు, విసర్జనం చేయటం నాకు తెలియదు అన్నవాళ్ళు పరమేశ్వరుడు సృష్టిస్తే సృష్టింపబడుతున్నారు. ఆవాహనము అనంటే భూత పదార్థముల యొక్క శక్తిని స్వరూపం మీద ఆవహించుకుని ధరించటము. విసర్జించడము అంటే మనం పట్టుకున్న శక్తిని నాకు ఇది వద్దు, నేను వదిలేస్తాను, వదిలేయటము. ఉపాసకులైన వాళ్ళు ఖచ్చితంగా ఆవాహన విసర్జనలైనటువంటి విద్యను నేర్చుకోవాలి. ఆవాహనం అంటే భూతములకు ఉన్నటువంటి స్వరూప శక్తిని ఆత్మయందు అధ్యసించగలిగిన శక్తి. విసర్జనము అంటే ఆత్మయందు అధ్యసించినటువంటి భూత స్వరూపాన్ని వేరు చేసి భూతంగా విడిచిపెట్టేసి ఆత్మను వేరు చేయడం. ఉద్వాసన అని చెప్తున్నాం కదా, ఆవాహన చేసుకున్నాము. గాయత్రి ఆవాహయామి కన్నా ఆవాహన చేసుకుని నేను గాయత్రిని అంటే ఒక గాయత్రి అయిపోతున్నాడు. అది కదా మంత్రంలో అర్థం. మన వాడు చేసింది కరెక్ట్గానే చేస్తున్నారు. నేను ఆవహించుకుంటున్నాను,
ఆవాహించేటువంటి ఏంటి, దాన్ని ఎట్లా ఆవాహన చేసుకోవాలి? ఆ శక్తిని ఒకటొకటిగా ఆవాహన చేసుకోవాలి. ఉదయం చెప్పిందే, మీరు ఆ శక్తిని ఒకటొకటిగా ఆవాహన చేసుకుంటూ అది ఉంది, నేను చూస్తాను, వింటాను, తింటాను, చేస్తాను, ఇవే కదా. అంటే భూతాలకు ఉన్నటువంటి శక్తిని కూడా ఆత్మయందు మీరు అధ్యసించాలి. అధ్యసించడం అంటే ఏంటి అని చెప్పి ఊహిస్తాడు. మీకు నిన్నంతస్తవ సామర్థ్యం తద దుఃఖతరం కిం అంటే ఏంటి అర్థమండి? నిందకుడు, నింద, నిందితుడు, ఇది ఏమిటండి? నేను ఏమంటారు? త్రిపుటి. నింద అనే మాట వచ్చింది అనుకోండి, నిందకుడు నిందించేవాడు ఒకడు ఉన్నాడు, నిందితుడు నిందింపబడిన వాడు ఒకడు ఉన్నాడు, నింద అనేది ఒకటి. ఇప్పుడు ఈ మూడు ఎట్లా పనిచేస్తాయని చూద్దాం. నిందకుడు ఎవడు అంటే ఏదో కారణం చేత అంతఃకరణంలో దుఃఖాన్ని పొందినవాడు నిందకుడు. దుఃఖం లేనివాడు నిందించలేడు. ఇప్పుడు మా సార్తో మాట్లాడుకున్నప్పుడు శపించాలి అంటే శప ఆక్రోషే, కష్టం కలగనటువంటి వాడు శపిస్తే ఫలించదంట. ఎందుకని? కష్టం లేకపోతే శబ్దంలో కష్టం ఎట్ట పెడుతుంది? కర్రలో బలాన్ని ప్రయోగించి ఒకరి మీద కొట్టాలంటే కర్ర పట్టుకున్న వాళ్ళందరూ కొట్టగలరా? ఏదో ఒక టీవీ ఛానల్లో చూపిస్తున్నారండి, పెద్ద ఏనుగు అంత పెద్ద శరీరాన్ని ఉన్నా పట్టుకున్నా కూడా దాని వెనకాల క్రౌర్యం లేకపోవటం చేత సింహం అనేటువంటి అల్ప ప్రాణి చేత చంపివేయబడుతుంది. అంటే నింద అంటే అంతఃకరణ రూపమైనటువంటి కష్టము, దుఃఖం కాదు. మీరు చెప్తారు కష్టము అంటే అది బాహ్య దేశానికి రావాలి, శరీరంలోకి వచ్చేది నివృత్తి కావాలి. ఇప్పుడు మీకు దృష్టాంతం ఏమిటంటే, ఇప్పుడు మన ఇంట్లో చెత్త ఉంది కదా, చెత్త. నింద అంటే ఏంటంటే మన ఇంట్లో ఉన్నటువంటి నాగొద్దు అనుకున్నటువంటి ఒక పదార్థం మీరు చీపురు కట్ట తీసుకొని లోపల చిమ్మి ఒక మూత వేసినారండి. ఇప్పుడు ఈ చెత్తను ఏం చేయాలా? ఎక్కడో తోటి పొయ్యాలి కదా, ఎక్కడ పోస్తారు? పొయ్యడానికి మనం కుప్పతట్టి పెట్టుకొని కుప్పతట్టి ఎక్కడో ఒకటి పొయ్యాలా. ఎక్కడ పోస్తామండి? అక్కడ భేదం వచ్చిందండి మహాపురుషులకి సామాన్యులకి. చెత్త చిమ్మేసి నేను అక్కడ పోసేస్తాను అంటే కాదు, చెత్త కూడా నేను అమృతంగా మార్చేస్తాను అన్నాడు మహాపురుషుడు. సంసారంలో ఏం చేశారు? ఆ చెత్తను తీసుకొని ఇంకోటి మీద పొయ్యాలి. పొయ్యటానికి చాట కావాలి, చీపురు కట్ట కావాలి. చీపురు కట్టతో చిమ్మి చెత్తను తీసుకున్నారు, బాగుంది. అదే మనస్సులో కలిగినటువంటి దుఃఖాన్ని చిమ్మటానికి మీరు వాడిన పదార్థం ఏమిటి? శబ్దం. శబ్దంతో మనస్సునంతా ఒక్కసారి తిప్పి ఆ శబ్దంలో దుష్టమైన ఒక పదాన్ని వెతికి ఆ పదంలో ఆ యొక్క అర్థాన్ని నిష్పన్నం చేశారు. ఆ పదాన్ని గట్టిగా ఒకటి చెవిలో పడేటట్టు ఉచ్చరించి వాడు కష్టపడుతూనే నీకు తెలుసు. ఇది కదా నిందా ప్రక్రియ కాదా? మీకు మనసులో కష్టం వచ్చింది, ఆ కష్టం బయటకు పోవటానికి మీకు తెలిసిన విధానం ఏమి? శబ్దంతో ఆ యొక్క కష్టాన్ని చేర్చాలి. ఏ శబ్దంతో చేరుతుంది అది? నువ్వు చాలా మంచివాడు అంటే మీ మనసులో ఉండే కష్టం ఆ శబ్దంలో చేరదు. అంటే మనస్సులో ఉన్నటువంటి కష్టాన్ని, వ్యసనాన్ని స్వీకరించడానికి లోకసిద్ధమైనటువంటి పదజాలం ఉండే వాటిని స్వీకరించగలుగుతాయి. అది అభ్యాసం, అది సిద్ధశక్తి. ఇప్పుడు మీలో ఉన్న కష్టాన్ని ఒక ప్రీతికరమైన వాక్యంలో మీరు నిష్పన్నం చేయలేరు. అందువల్ల మీరంటే మీకున్న కష్టాన్ని ప్రీతిగా ఇవ్వగల ఒక ప్యాకెట్ చేసి అదేదో పుష్పక విమానం సినిమాలో ఒక పొట్లాన్ని కట్టి తీసుకుని పారేసినట్టుగా మలాన్ని కూడా శుద్ధంగా ఒక పొట్లాల్లో పెట్టి జాగ్రత్తగా ఏదో పెద్ద తోపాగా ఉంది అని చెప్పి కూడా అనుకుంటాడు. అంటే మలాన్ని కూడా, మలం అంటే ఇక్కడ మనం అనుకునే మలం కాదు, త్యజించదగిన పదార్థాన్ని కూడా ఒకరికి ప్రీతిగా ఇవ్వగలిగే విద్య ఉంటుంది. అంటే సగం మంది త్యజించాలి అనేటువంటి దుఃఖాన్ని దుష్టమైనటువంటి లోహరూపంగా దుష్టంగా ప్రచారం చెంది ప్రసిద్ధి పొందినటువంటి పదములు ఎందే ఆ దుఃఖాన్ని ఆరోపించి